హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వారిలో దాగున్న హిడెన్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దామండి. కార్డ్స్ కలుస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ 3 times కానీ 5 times కానీ అనుకోండి అమ్మా. ఇది ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, భార్య భర్త దూరంగా ఉన్నవారు, లవర్స్ ఎవరైనా చూడవచ్చండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. ఎప్పుడు మీకు కంటపడినా 1-2 పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం. మీకు కాన్ పాయింట్స్ వదిలేయండి, అయిన పాయింట్స్ తీసుకోండి. చాలామంది వారి పర్సన్స్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారండి. చాలా బాధపడుతున్నారు. పిల్లలు కూడా ఉన్నారు. పిల్లల ఆరోగ్యం, వారి ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పి కూడా బాధపడుతున్నారు. ఎవరైతే ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారో అది డిలే అవుతుంటుందండి. ఎప్పుడైతే మీరు పట్టించుకోకుండా మీ పనిలో నిమగ్నం అవుతారో అప్పుడు మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. అది ప్లస్ మీరు స్ట్రాంగ్గా తయారయ్యారనుకోండి, యూనివర్స్ వెంటనే చేసేస్తుంది మీ కోరికలన్నీ. మీరే ఒక ఆదిపరాశక్తిలాగా తయారవ్వాలి. ఆ తల్లి మీకు అన్నీ అందిస్తుంది అన్నమాట. సారీ, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మిమ్మల్ని కాదు అనుకున్న వారే మీరు స్ట్రాంగ్ అయితే మీ దగ్గరకు వచ్చి మీతో హ్యాపీగా ఉంటారు. చాలామంది చెప్పరండి, పైకి చెప్పరు. సంపాదన కావాలి వారికి. కానీ మీరేమనుకుంటారు, నేను మంచిగా అన్నీ చూసుకుంటున్నాను కదా, ఇంట్లో అంతా చేస్తున్నాను కదా అనుకుంటారు. అది చాలా రాంగ్ అండి. వారు చెప్పరు, వారు చేయాల్సినవన్నీ వారు చేస్తుంటారు. ఇది ఆడవారు, మగవారు ఎవరైనా కావచ్చు. అందువల్ల మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకోండి. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. కార్డ్స్ తీసుకొని మీరు రీడింగ్లోకి వెళ్దామండి. మీలో చాలా శక్తి ఉందని చెప్తున్నారు యూనివర్స్. మీరు అనుకున్నది ఏదైనా చేయగలరు అని చెప్పేసి అంటున్నారు. మీలో అంత శక్తి ఉన్నప్పుడు మీరు ఎందుకు బాధపడుతూ కూర్చుంటున్నారు? ఏమ్మా, మగవారైనా ఆడవారైనా మిమ్మల్ని కాదు అని వెళ్ళిన వారు మిమ్మల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అయ్యేట్లా చేయండి. చెప్పడం ఈజీనే, అది పడేవారికి కదా అండి తెలిసేది అని అంటారు. కరెక్టేనమ్మా, అది చెప్పడం ఈజీనే. ఆ బాధ అంతలా మనసుని తొలిచేస్తూ ఉంటుంది. కానీ మిమ్మల్ని మీరు నమ్ముకోగలిగితే ఇక ప్రపంచం మీ దాసోహం అవుతుంది. మీరు ఏమైనా చేయగల పర్సన్ అవుతారు. మీరు 10 మందికి హెల్ప్ చేశారనుకోండి, ఆ 10 మంది ఇంకొక 10 మందికి తోడవుతారు అన్నమాట. అలానే బాధపడుతూ కూర్చుంటే మాత్రం లైఫ్ అసలేం ఉండదండి.
బాధను బాధ ఉంటుంది. ఆ బాధను దిగుకొని మీరు చేయాల్సిన పనులు ఏంటి, మీరేం చేస్తే మీ జీవితం బాగుంటుంది, మీరు హ్యాపీగా ఉంటారు, ఇలా ఆలోచించుకోండి. పిల్లలు సఫర్ అవ్వకూడదు. పిల్లలు కానీ మీరు కానీ ఎవరైనా సఫర్ అవ్వకూడదు. అవునా? ఆ బిడ్డలు పాపం ఏం చేసి ఉంటారండి? బిడ్డలు ఎందుకు బాధపడాలి? వెళ్తే వెళ్ళారు, నేను హ్యాపీగా ఉండాలి, నా పిల్లలు హ్యాపీగా ఉండాలి, ఇలా ఆలోచించండి. కష్టపడే తత్వం ఉంది మీ దగ్గర, ఇంకెందుకు బాధ? అందరూ మంచిగా ఉన్నారు, నా పరిస్థితి ఏంటి అని అంటారా? అది వారికి తెలుస్తుందండి. మీరు ఎప్పుడైతే బాధపడుతున్నారో అది ఎప్పటికైనా యూనివర్స్ చూపిస్తుంది. మీరు కొలిసే ఆ భగవంతుడు వారికి బుద్ధి చెప్తారు. బాధపడకండి, స్ట్రాంగ్గా తయారవ్వండి, మిమ్మల్ని మీరు ప్రూఫ్ చేసుకోండి. ఓకేనా? హ్యాపీగా ఉండాలండి, సంతోషంగా. ఈరోజు లెగుస్తూ నేను ఈరోజు ఏం చేయాలి, నేను ఎంత స్ట్రాంగ్గా మారాలి, నన్ను కాదనుకున్న వాళ్ళు నన్ను ఇప్పుడు చూస్తే ఆ పర్సనేనా ఈ పర్సన్ అని అనుకోవాలి అన్నట్టుగా తయారవ్వండి. అప్పుడు మీ వెనక వారు పరిగెడుతుంటారు, మీరు పట్టించుకోరు. అలా ఉంటుంది అన్నమాట. ఏదైనా మనం చేసేదాన్ని బట్టే ఉంటుందండి. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. అందువల్ల మనం ఏం చేయాలనుకున్నా మనం మంచి వేలో వెళ్ళామనుకోండి, మంచిగా మనం అనుకున్నారు గోల్ రీచ్ అవ్వచ్చు. మీ పర్సన్ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, వాళ్ళు దాగున్న ఫీలింగ్స్ ఏంటి అనేది చూస్తున్నామండి మనం. చాలా స్ట్రెస్ అవుతున్నారు. తనకి బాగా హెడేక్ వస్తుందండి, చాలా టెన్షన్గా ఉన్నారు, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వారి మనసు బాగా కలిసి చెంది ఉంది. అదిగాక పనుల భారం ఎక్కువయ్యి సమయం లేదు వారికి, అందువల్ల చాలా స్ట్రెస్గా ఉన్నారండి. మిమ్మల్ని తను అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు చాలా ఆకర్షణీయంగా తయారవుతున్నారు. మీ స్వభావం చాలా మృదువైన స్వభావం, చాలా అందమైన వారు. మీ మనసు మీరు తన మనసుని మీరు గెలుచుకున్నారన్నమాట. అంత అందంగా ఉన్నారు, ఎంత చక్కగా అన్ని ఆకర్షణ తన వైపు లాగుతుంది. ఇవన్నీ తలుచుకుంటున్నారు. భవిష్యత్తులో ఏదో ఒక రకంగా మీతో కలవాలి, ఏదో ఒక టైంలో కలుస్తాము అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. రీడింగ్ అవుతుందండి. ఏదో ఒక టైంలో మీతో కలుస్తాను అనే నమ్మకం తనలో ఉంది. ఈ పర్సన్ ఏంటంటే చాలా స్లో అండ్ స్టడీ అండి. మనం ఈ టైమింగ్ కార్డ్స్ కూడా చూద్దాము. ఏదైనా మనసు మారి వస్తున్నారంటే మీకు సంతోషమే కదా. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్ ఎక్కువ ఉంది, వారిలో కోరికలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువగా ఆలోచనలు చేస్తున్నారు. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, మీరు ఎలా వస్తారు తన దగ్గరికి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. మీ కెమిస్ట్రీ వారికి కరెక్ట్గా సరిపోయింది. ఆ అట్రాక్షన్ తన్ని లాగుతుంది అన్నమాట.
మీలో ఒక స్పార్కు ప్యాషను ఉండిందనమాట. అవి తన్ని మీ వైపుకు లాగుతూ ఉంది. మీ కెమిస్ట్రీ తనకి చాలా ఇష్టం. ప్రశాంతంగా ఉండాలి, మీపై అవగాహన తెచ్చుకోవాలి, మీ విలువ తెలుసుకోవాలి, మీతో ఫ్రెండ్షిప్ చేయాలి, ఇలాంటి భావనలు ఉన్నాయండి. మీ లోపల ఏం జరుగుతుంది, మీరేంటి అసలు తెలుసుకోవాలి. మీరు ఇంత స్ట్రాంగ్గా ఎలా తయారయ్యారు, మీ ఇంపార్టెంట్ తనకు అర్థమవుతుంది అన్నమాట. తనకు ఒక అవగాహన ఏర్పడుతుంది. మీ లోపల లోతైన భావనలు ఏంటనేది తను చూస్తున్నారన్నమాట. తను ఒంటరిగా ఉండటం, ఏకాంతంగా ఉండటం, అందరికి దూరంగా ఉండటం చేస్తున్నారండి. తన లోపల భావాలు ఏదో వెళ్తి బోర్గా ఫీల్ అవ్వటం, తనకేం అర్థం కావట్లేదు. ఏదో మిస్సింగ్ ఫీలింగ్ ఎక్కువ ఉంది తనకి. తనేంటంటే తను ఇల్యూషన్స్లో ఉన్నారండి, భ్రమల్లో బతుకుతున్నారు, అన్బ్యాలెన్స్డ్గా ఉన్నారు. తను బ్యాలెన్స్ చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు. ఏం జరుగుతుందనేది తనకి అర్థం కావట్లా, అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. అకస్మాత్తుగా ఏదో అర్థమవుతుంది తనకి, ఏదో అవగాహన వస్తుంది, కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు. తను అవగాహన చేసుకోలేదు మీ టైంలో, మీరున్నప్పుడు. అవన్నీ ఇప్పుడు తనకి అర్థమవుతుంది అన్నమాట. మిమ్మల్ని స్వీకరించే మనసు కలిగి ఉంది. ఇప్పుడు ఆ అనుభూతుల్ని పంచుకోవాలనుకుంటున్నారు, భావోద్వేగంగా మీతో కలవాలి అని కోరుకుంటున్నారండి. ఓవరాల్గా వారిలో ఒక ఆకర్షణ కనబడుతుంది. వారి ఆలోచనలో మీరు ఉన్నారు, వారు తప్పు అంచనాలు వేశారు మీ పట్ల అని చెప్పి వారికి అర్థమవుతుంది. వారి ప్రశాంతంగా మిమ్మల్ని కలవాలి, మీతో ప్రయాణం చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారండి. ఇదండి ఇప్పుడు మీ రిలేషన్షిప్లో అసలు బ్లాకేజెస్ ఏంటో చూద్దామండి. బ్లాకేజెస్. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క రిలేషన్షిప్లో బ్లాకేజెస్ ఏంటి, వారి రిలేషన్షిప్లో బ్లాకేజెస్ ఏంటి. మా వ్యూవర్స్ విషయంలో వాళ్ళ పర్సన్ యొక్క మా వ్యూవర్స్ రిలేషన్షిప్లో బ్లాకేజెస్ ఏంటి చూపించండి యూనివర్స్. టూ హార్ట్. మీరు ప్రేమ అనేదాన్ని చాలా టఫ్గా చూస్తున్నారు, చాలా కష్టమైన పని అని అనుకుంటున్నారు మీరు. కానీ అలా అనుకోవద్దు. మీరు బలవంతం చేయకుండా సహజంగా ఉండండి, మీ జీవితంలో సహజంగా ఆ ప్రేమను రానివ్వండి అని చెప్పి చెప్తున్నారండి.
మీరు తన్ని నన్ను ఇష్టపడండి, నన్ను సరిగా చూడట్లేదు అనే ఫీలింగ్స్ మీకు ఉన్నాయి కదా, ఆ ఫీలింగ్స్ వదిలేసి మీరు సహజంగా తీసుకోండి. వారు ఇష్టపడి మీ దగ్గరికి వస్తారు అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్. ఫ్యూచర్ హైయర్ సెల్ఫ్ నుండి మీకేం మెసేజ్ పంపించారో చూద్దామండి. ఫ్యూచర్ హైయర్ సెల్ఫ్ కార్డ్స్ నుండి మీకు ఎలాంటి మెసేజ్ ఇచ్చిందో చూద్దాం. యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ పంపించిందో చూద్దాం. చూపించండి యూనివర్స్. మీరు జీవితంలో మీరు దారి తప్పిపోయానని మీరు అనుకుంటున్నారు. నిజానికి మీరు కొత్త అవకాశాల కోసం, కొత్త అనుభవాల కోసం ప్రయాణం చేస్తున్నారన్నమాట. కొత్త మార్గాన్ని కనుక్కోవడానికి మీరు ఆ మార్గాన్ని వెతుక్కుంటున్నారు. బీస్ట్ సౌల్ నుంచి మీకు ఎలాంటి మెసేజ్ వచ్చిందో చూద్దామండి. మీరు మీ జీవితంలో దారి తప్పాను అనుకుంటున్నారు, కానీ మీరు కరెక్ట్ మార్గంలోనే వెళ్తున్నారంటండి. మీరు కొత్త కొత్త అవకాశాల కోసం వెళ్తున్నారంట. ఆ అవకాశాలు మీకు మంచి మార్గాన్ని ఏర్పరుస్తాయి అని చెప్పి చెప్తున్నారన్నమాట. వైజ్ క్రోకోడైల్. మీలో చాలా కాన్ఫిడెన్స్ ఉందని చెప్తున్నారండి. ఆత్మవిశ్వాసం చాలా ఉంది. మీరు ఏదైనా సొంతంగా చేయగల అవగాహన ఉంది. మీరు స్వాభావికంగా చాలా జ్ఞానం పొందిన వారు అయి ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. ఇది బుద్ధివంతమైన మొసలి. ఆ విధమైన భావాలు కలిగి ఉంటుందంట ఈ మొసలి. మీ భావోద్వేగాలకు, మీ లోపల అనుభూతులను మీరు గుర్తించండి. మీ లోపల భావాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించండి అని చెప్తున్నారు. మీరు మార్గదర్శకంగా ఉండేలా చేయండి అని చెప్తున్నారు. మీలోని సహజమైన బుద్ధి కానీ, అనుభవం కానీ, ఆత్మవిశ్వాసంపై నమ్మకం ఉంచండి అని చెప్తున్నారండి. ఆ విధంగా చేసుకోగలిగితే మీరు హ్యాపీగా ఉంటారు అని చెప్తున్నారు. ఈ 3 కార్డులు మనకేం చెప్తున్నాయంటే, ప్రేమ, జీవితం, భవిష్యత్తు ఈ విషయాల్లో బలవంతంగా కాకుండా, బలవంతంగా ప్రయత్నం చేయొద్దు, సహజంగా పోనివ్వండి అని చెప్తున్నారు. మీరు కరెక్ట్ మార్గంలోనే ఉన్నారు, అవకాశాల వైపు వెళ్తున్నారు అని చెప్తున్నారు. ఈ ప్రయాణంలో మీ భావాలు ఆత్మవిశ్వాసంపై వైపు వెళ్తున్నాయంట. మీ మార్గదర్శకాలు కూడా చాలా మంచిగా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారండి. ఇప్పుడు మనం టైం చూద్దాం. మీ పర్సన్ ఏమైనా వారి మనసులో మార్పు జరిగి మీ దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది. చాలా స్లో అని చెప్పారు మొన్న. చెప్పండి యూనివర్స్, మా వ్యూవర్స్ పర్సన్ ఎప్పటికి వస్తారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వారు ఏ టైంలోపు వస్తారు. మా వ్యూవర్స్ ఎదురు చూస్తున్నారు వారి పర్సన్ కోసం, వారి పర్సన్స్ కోసం. ఎవరైనా వారు వచ్చే అవకాశం ఉందా చూపించండి. ఇన్ 4 మంత్స్కి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారండి. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.